స్కామ్లో సునీల్ రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆయన డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో సిట్ సోదాలు, హైదరాబాద్ విశాఖపట్నంలో తనిఖీలు, కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కుల స్వాధీనం, మాజీ సీఎం జగన్కి అత్యంత సన్నిహితుడు, ముడుపుల రూటింగ్కి డొల్ల కంపెనీలు పెట్టారని అనుమానం, సోదాల్లో సిట్కి కీలక ఆధారాలు లభ్యం, మద్యం కుంభకోణంలో కొలగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని జగన్ సన్నిహితుడు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సాన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారని భావిస్తున్న సిట్, సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీలో గురువారం సోదాలు చేసిన హైదరాబాద్ విశాఖపట్నాల 5 చోట్ల 10 కంపెనీల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. సోదాల భాగంగా కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ని, కంప్యూటర్లని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కొలగొట్టిన సొత్తు మళ్లింపు కోసం జగన్ తరపున పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన చరిత్ర సునీల్ రెడ్డికి ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు పాయింట్ చూడండి. హెడ్డింగ్ మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి, కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని జగన్ సన్నిహితుడైన ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులు సాధించిన నర్రెడ్డి సునీల్ రెడ్డి డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకి తరలించారని భావిస్తున్న సిట్. భావిస్తుంటే ఈలోపే నేరస్తులు అయిపోతారు అవతల వాళ్ళు. అదే మన వాళ్ళు అయితే కనుక డైరెక్ట్గా దొరికినా సరే మంచోళ్ళే వాళ్ళు, అన్యాయం